ఇయర్లో ఇట్లా మరి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఇప్పటికే 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు. ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. అంటే 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా కేసీఆర్కును కేటీఆర్కు హరీష్ రావుకు చెప్తున్నాను. నేను గుర్తుపెట్టుకోండి, ఏనాడు కూడా 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నాడు, ప్రజల కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా స్వార్థ ప్రయోజనం కోసం పనిచేయడం లేదు. ఇయర్లో 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు. తెలంగాణ ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లలో పండుకోను లేకుంటే ప్రభుత్వ భవనంలో ఉండి పరిపాలన చేస్తలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆయన సొంత ఇంటి నుండి అయిన భోజనం ఆయన ఇంట్లో అయిన భోజనం చేసుకుంటూ ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన కోసం ప్రగతి భవన్లు కట్టుకొని 1,200 నుంచి 1,500 1,600 కోట్లతో కట్టుకొని 16 కోట్లతో కట్టుకొని 20 కోట్లతో కట్టుకొని ఆ భవన్లో ఎంజాయ్ చేసుకుంటూ నెలకొకసారి బయటకు వచ్చి 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి పనిచేయడంటే సొంత ఇంటిలో ఉండి ఈ తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెబుతున్నాం. ఆయన పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా, మా క్యాబినెట్ మంత్రులు కూడా, వాళ్ళు కూడా 18 గంటలు పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం.